కేసీఆర్ కన్నా సీఎం రేవంత్ చాలా డేంజర్ అని అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కేసీఆర్ ధోరణిలో చేసే హౌస్ అరెస్టులను మేము ఖండిస్తున్నామని అన్నారు. కేసీఆర్ అవినీతిపై వారిపై జైల్లో ఎందుకు వేయడం లేదని అన్నారు. నిన్న కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి వచ్చిన వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 సంవత్సరాలు రాచరిక పాలన వేయింది సరిలేదన్న డెమోక్రటిక్ నడుపుతారేమో అనుకొని ఫస్ట్ 1 ఇయర్ ఫోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉండడం అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతా ఉంది. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా? స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిజ్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి ఇంకోసారి ఇటువంటి దాడులు కాకుండా హోమ్ మినిస్టర్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.